హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈ రోజు వీడియో వచ్చేసరికి సేల్స్లో చాలా మంది అయితే గేమింగ్ కోసం మొబైల్ కొనాలనుకుంటారు. ఏ మొబైల్స్ అయితే గేమింగ్ బాగుంటాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందాం. ఇక వీటిలో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ నార్జో 70 టర్బో. ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది ఆ బడ్జెట్లో కొద్దిగా మంచి ప్రాసెసర్. ఇదే మనకి 15K బడ్జెట్లో ఈ మొబైల్ అయితే మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. గేమింగ్ కోసం వచ్చేసరికి ఈ మొబైల్ 90 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక వీటిలో సెకండ్ మొబైల్ వచ్చేసరికి పోకో X6. ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక మంచి ప్రాసెసర్ ఆ బడ్జెట్లో. మనకి ఈ మొబైల్ మనకి 15,000లో అయితే సేల్స్లో అయితే రాబోతున్నట్లుగా వాళ్ళు అయితే రివీల్ చేశారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. ఆ బడ్జెట్లో ఈ మొబైలే కొంచెం మంచి బెస్ట్ మొబైల్ గేమింగ్ కోసం వచ్చేసరికి. ఈ మొబైల్ అయితే మీరు తీసుకోవచ్చు గేమింగ్ కోసం. థర్డ్ మొబైల్ కూడా మనకి పోకో నుంచే, పోకో F6. ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది చాలా మంచి ప్రాసెసర్ ఆ బడ్జెట్లో. సేల్స్లో వీళ్ళు అయితే దీన్ని 22,000కి అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి విత్ కార్డ్ ఆఫర్స్. ఈ మొబైల్ అయితే గేమింగ్ కోసం మీకు అయితే చాలా బాగుంటుంది ఆ బడ్జెట్లో. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి పోకో X6 Pro. ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మీకు గేమింగ్ కోసం ఈ మొబైల్ అయితే డిజైన్ చేయబడింది. మీకు గేమింగ్కి మెయిన్ ప్రయారిటీ అయితే ఈ మొబైల్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఇది కూడా మంచి మొబైలే ఆ ప్రైస్లో. మనకి 20,000 21,000 ఆ ప్రైస్లో అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మొబైల్ వచ్చేసరికి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇన్ఫినిక్స్ GT 20 Pro. ఈ మొబైల్లో కూడా మనకి ప్రాసెసర్ వచ్చేసరికి 8200 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది కూడా మనకి గేమింగ్ అయితే చాలా బాగుంటుంది. గేమింగ్ కోసం డిజైన్ చేసిన మొబైలే ఈ మొబైల్ కూడా. అండ్ దీనికి ఎక్స్ట్రాగా మనకి గేమింగ్ కిట్ అయితే ఇస్తారు. గేమింగ్ డెడికేటెడ్ చిప్ కూడా ఈ మొబైల్లో అయితే వీళ్ళైతే ఇంక్లూడ్ చేశారు. గేమింగ్ కోసం మీరు కనుక 20K ఆ బడ్జెట్లో కనుక చూస్తుంటే కనుక ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ మొబైల్. ఇన్ఫినిక్స్ ఫ్లిప్కార్ట్ వాళ్ళది కాబట్టి 25,000 నుంచి 30,000 బడ్జెట్లో అయితే మనకి IQ Neo 9 Pro వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ డెడికేటెడ్ గేమింగ్ చిప్ అయితే ఉంటుంది దీంట్లో. ఈ మొబైల్ అయితే కేవలం గేమింగ్ కోసమే డిజైన్ చేశారు. మొబైల్ మన గేమింగ్కి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చి సేల్స్లో. ఇంకా లాస్ట్లో 30 నుంచి 40K బడ్జెట్లో అయితే మనకి iPhone 13 అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ మొబైల్ అయితే గేమింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక అక్కడ నుంచి పైన అయితే ఇంక అన్ని ఐఫోన్సే ఉంటాయి. ఐఫోన్స్లో మీరు ఏది తీసుకున్నా గేమింగ్కి అయితే చాలా బాగుంటాయి. కానీ బ్యాటరీయే కొద్దిగా ఇష్యూ అయితే ఉంటుంది. గేమింగ్ కోసం మీరు మంచి మొబైల్ కొనాలంటే ఐఫోన్స్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అన్నీ వాటి బడ్జెట్స్ పరంగా గేమింగ్ కోసం అయితే చాలా బాగుంటాయి. అన్ని మొబైల్స్ కూడా మనకి గేమింగ్ కోసమే డెడికేటెడ్గా డిజైన్ చేయబడిన మొబైల్స్ కాబట్టి మీకు గేమింగ్లో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఇక ఇంతకేసి ఈ వీడియో వచ్చేసరికి మీరైతే ఈ మొబైల్స్లో ఏ మొబైల్ పిక్ చేసుకుంటారు అనేది అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.